కూడి వచ్చిన అందరికీ వందనాలు. శుక్రవారం ఏం ధ్యానించుకున్నామండి మనం? 12వ అధ్యాయం. ఏం చూసాం దాంట్లో? ఏం చూసాం 12వ అధ్యాయంలో? వాళ్ళు రాజుని అడుగుతారు. రాజుని అడిగినప్పుడు వాళ్ళు రాజుని అడుగుతారు, రాజుని వాళ్ళకి నియమించారు. సౌలు ఎలాగా చేశాడో సౌలు నాకు చెప్పి సౌలును ఇశ్రాయేల్ అందరినీ సాక్షులుగా సమూయేలుని పెట్టి దేవునికి నేను ఎలా అయితే పరిచయం చేశానో అని చెప్పి అందరికీ చెప్పి నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకున్నానా అని చెప్పి అన్ని చెప్తాడు. మొదటి 5 వచనాల్లో ఏం చూసాం? సమూయేలు తన జీవితం మొత్తం కూడా ఎలాగ తన సాక్ష్యాన్ని నిలబెట్టుకొని దేవుని నామాన్ని మహింపరిచాడో మనం చూసాం. అవునా? తన న్యాయాధిపతిగా ఉండి ఏలీ కుమారులాగా సమూయేలు కుమారులాగా అన్యాయస్తులుగా ఉండకుండా తన జీవితం మొత్తం కూడా, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే విశ్వాసంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటారు, కొంతమంది 4 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది అయితే 6 నెలలే ఉంటారు. సమూయేలు అట్లా కాకుండా తన జీవితం మొత్తం కూడా న్యాయాధిపతిగా ఉండటం కాకుండా అది దేవుని దృష్టికి అంగీకారంగా నామానికి మహిమకరంగా సాక్షిగా జీవించినట్టు మనం చూసాం మొదటి 5 వచనాల్లో. తర్వాత వీళ్ళు తప్పు చేసి దేవుని తన రాజుగా ఉండి ఏలకుండా వాళ్ళు తిరస్కరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా ఒక పదవిలో నుంచి ఎప్పుడు తీసేస్తారు? సరిగ్గా చేయకపోతేనో ఏదైనా తప్పు చేస్తేనో అప్పుడు వాళ్ళ ఆ పదవిలో నుంచి తీసేస్తారు. అప్పటి వరకు వీళ్ళకి రాజుగా ఎవరున్నారు? దేవుడే వీళ్ళకి రాజుగా ఉన్నాడు. తప్పు ఎవరు చేశారు? వీళ్ళే తప్పు చేశారు అనమాట. నావాష్ అనే రాజు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు మాకు రాజుగా కాదు, మాకు వేరొక రాజు నియమించమని వీళ్ళే అడిగారు అనమాట. అవునా కదా? అలా అడగటం వల్ల వీళ్ళు తప్పు చేసినట్టుగా చూస్తా ఉన్నాం. అది సాక్ష్యాధారాలతో నిరూపించబడింది అనమాట. మీరే తప్పు చేసి కూడా దేవుడిని తిరస్కరించారు. అవునా? వాళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళు చేసిన పాపాలు అన్నిటికీ మించిన పాపం వాళ్ళు దానివల్ల చేసినట్టుగా మనం చూసాం. అయినప్పటికీ కూడా దేవుడు కృపామయుడు కాబట్టి తన కృప చేత వాళ్ళని క్షమించి ఇక మీదటైనా మీరును మీకు ఇవ్వబడిన రాజును ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే మీకు ఎప్పటికీ కూడా క్షేమం కలిగిద్ది. అలా కాకుండా ఆయన మాట ప్రకారంగా మీరు మీ రాజు జీవించకపోయినట్లయితే కనుక ఏమైతే మీ పితరుల మీదకి యెహోవా హస్తము విరోధంగా ఏ రీతిగా వచ్చిందో మీ మీద కూడా అలాగే యెహోవా హస్తము విరోధంగా ఉండిద్ది అని సమూయేలు చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మీరు ఎలాంటి వారైనప్పటికీ కూడా మీ గురించి నేను ప్రార్థన చేయక మానేలా యెహోవా దృష్టికి నేను విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను, అది నాకు దూరం అవును గాక అని అంటున్నాడు. అవునా? ఎదుటివారు మంచివారు అయినప్పటికీ కాకపోయినప్పటికీ కూడా వారి గురించి మనం ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉన్నాము. నా యందు పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే చెప్పారో ఆయన పోలి సమూయేలు కూడా నా యందు ఎక్కడన్నా తప్పు ఉన్నదని మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా అని అన్నాడు. అవునా? మన జీవితం మొత్తం కూడా వృద్ధాప్యం మనం కూడా అదే రీతిగా మనం చెప్పగలిగేటట్టుగా ఉండాలి. సమూయేలు తన గురించి తన సాక్ష్యం చెప్పుకున్నాడా? ఇతరులు తన గురించి సాక్ష్యం చెప్పారా? ఇతరులు తన గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం దేవుడు అంగీకరిస్తారనమాట. అవునండి. ఇప్పుడు చెడ్డ పనులు చేస్తా వచ్చి నేను చాలా మంచోడిని అండి అని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పుకున్నారు అనుకోండి, ఆ సాక్ష్యం పరిధిలో తీసుకోబడిద్దా? తీసుకోగలదు. ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలన్నమాట. అవును. ఇప్పుడు 13వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి అది చివరి మాట కూడా అదే చెప్పారు. చివరి వచనం ఏమనుంది? ఒక్కసారి దాని పైన 23వ వచనం చివరి నుంచి ఒక్కసారి చూద్దాం. యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును నీకు బోధింతును. ఏం చెప్తారంట? సమూయేలు చివరిలో ఏం చెప్తున్నాడు? అప్పటి నుంచి సౌలుకి బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు కదా. అవునా? ఇక వాళ్ళ మంచి చెడ్డలు చూడాల్సింది ఎవరు?
సౌలు చూడాలన్నమాట. అప్పుడు ఏమంటున్నాడు? శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. సరే, ఇప్పుడు దాకా మీరు చేసింది ఏదో చేశారు, తప్పు మీ వైపు పెట్టుకొని కూడా ఆయన్ని రాజుగా తిరస్కరించారు మీరు, అవునా? సరే, దానికి గాను శిక్ష వీళ్ళు అనుభవించారా లేదా? ఎలాగ అనుభవించారు? శత్రువుల చేతికి మాట 18వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయంలో సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా. చూసారా ఎట్లా అనుభవించారు వాళ్ళు? ఉరుములు వర్షాల ద్వారా దేవుడు వారిని మొత్తినట్టుగా మనం చూస్తా ఉన్నామాట. తర్వాత వాళ్ళు వేడుకున్నారుగా కింద వచ్చిన వాళ్ళు, దేవుడికి సమూయేలుకి వాళ్ళు భయపడిపోయి మా ప్రాణాలు పోకుండా దేవుని ప్రార్థన చేయమని సమూయేలు వాళ్ళు అడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలా వేడుకున్నప్పుడు ఇంకా తర్వాత అంటున్నారు, సరే ఇక జరిగింది అయిపోయింది, మీరు దాని గురించే తలుచుకొని బాధపడతా ఉండకుండా ఇక మీదట మీరు దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇది చదువుతా ఉంటే మనకి ఏం గుర్తొచ్చింది? నినివే పట్టణం వాళ్ళ గురించి గుర్తొచ్చింది. ఏమన్నాడు? 40 దినాల్లో మీకు శ్రమ కలగబోతుంది అని చెప్పాడు. ఖచ్చితంగా కలిగింది, నువ్వు వెళ్ళాలి చెప్పని అంటున్నాడు. కలిగిందా కలగలేదా? ఎందుకని కలగలా? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, అవునా? వాళ్ళు మనసు మార్చుకున్నారు అనమాట. మా ఇష్టానుసారంగా కాకుండా ప్రభువా నీకు ఇష్టానుసారంగా మేము జీవించాలని ఒక తీర్మానం తీసుకోవటం